ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మారు మనస్సు అనేది మనం ఎన్నో దినములుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. మనస్సుల్లో మనం మార్చుకోవాలి. క్రైస్తవులం అయినప్పటికీ కూడా అనేకమైన విషయాల్లో, అనేకమైన ఆలోచనలో, అనేకమైన పాపముల్లో మనం పడిపోతూ ఇంకా దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తూ, ఇంకా దేవునికి నచ్చని కార్యాలు ఎన్నో దినదినము చేస్తూ దేవుని సన్నిధికి వస్తున్నామన్న పేరైతే ఉన్నది కానీ, క్రైస్తవులుగా పిలువబడుతున్నామన్న పేరైతే ఉన్నది కానీ, నిజమైన క్రైస్తవుల వంటి జీవితాలు, నిజమైన క్రైస్తవులు కలిగి ఉండవలసిన మనస్సులు ఏవైతే ఉన్నవో అటువంటి మనసులు ఈనాటి క్రైస్తవులకు లేకుండానే పోతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకంటే ఈరోజు లోకము ఎటు పిలిస్తే క్రైస్తవుడు కూడా అటే ప్రయాణం చేస్తున్నాడు కాదు. కానీ నా లోకము ఈ లోకము కాదు, కానీ నా లోకము పరలోకము. నేను ప్రయాణము చేయవలసిన మార్గం ఏదైతే ఉన్నదో, నేను జర్నీ చేయవలసిన ప్రయాణం ఏదైతే ఉన్నదో, ఈ ప్రయాణము ప్రభు సన్నిధికి నేను వెళ్ళాల్సింది పరలోకమునకు. ఆ పరలోకమునకు నడిపించేది యేసుక్రీస్తు వారు. ఈ పరలోక మార్గములో నాకు ముఖ్యమైన నాయకుడు, నావికుడు యేసుక్రీస్తు వారు. ఆయన ఏర్పాటు చేసిన మార్గములో నేను వెళ్ళాలన్న ఆలోచన మానేసి, యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసిన, యేసుక్రీస్తు వారు మన కొరకు సిద్ధపరిచిన మార్గములో ఈనాటి క్రైస్తవుడు ప్రయాణము చేయడం, నడవడం మానేసి తనకు నచ్చినట్లుగా లోకము ఎటు పిలిస్తే అటు, లోకము ఎటు ఆలోచన చేస్తే లోకాశలలో వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుని ఆలోచనలు ఏవైతే ఉన్నవో, దేవుని ఆశలు ఏవైతే ఉన్నవో, దేవుని మనసు ఎదుగుతున్నదో ఆ మనస్సు ప్రకారంగా మనిషి ఈరోజు బ్రతకడం లేదు. ప్రియమైన దేవుని వారలారా, కానీ దేవుడు చూడండి, మనం అనేకమైన పర్యాయాలు మనం ఇంకా తప్పిపోతూ ఉన్నా ఆయన దీర్ఘశాంతము కలిగి మనం మారాలని మన మార్పు కొరకు ఆయన ఎన్నో దినాలు ఇచ్చి, ఎన్నో వాక్యాలను పంచి, ఎంతోమంది సేవకుల ద్వారా, ఎంతో బోధల చేత మనల్ని ఇంకా ఆయన సిద్ధపరుస్తూ ఉన్నా మన జీవితాల్లో మాత్రము నిజమైన మార్పు ఏదైతున్నదో ఆ మార్పును మనం చూడలేకపోతున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఆ మార్పు ప్రకారము మనం ఇంకా జీవించలేకపోతున్నాం. మనం గమనించాలి, రేపు అనేది మన చివరి దినమైతే, ఈరోజు సాయంత్రం అనేది మన చివరి దినమైతే మనం పరలోకానికి చేరుకోగలమా? ఎంతసేపు కూడా దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు కనికర సంపన్నుడని దేవుని కృప గురించి, దీర్ఘశాంతము గురించి, సహనము గురించి మనిషి మాట్లాడుతున్నాడే కానీ దేవుని దీర్ఘశాంతమునకు ఒక హద్దు ఉన్నది. ఆ హద్దు, ఆ క్రాస్ లిమిట్ అయిన తర్వాత దేవుని దీర్ఘశాంతం నిన్ను కాపాడలేదు. దేవునికి కూడా కోపం వస్తుంది. ఆయనకు కోపం వస్తే నీ స్థితి ఏంటి? జాగ్రత్త. అందుకే ఆయనకు కోపం రాకమునిపే, ఆయనకు సహనము, ఆయనకు ఓపిక నశించక మునిపే మార్పు చెందునాయన అని మనకు దేవుడు నిత్యము కూడా మారు మనసు అనుగ్రహించుట కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉండగా, మనము మాత్రము మారు మనసా? అది ఎందుకు? సంఘానికి వెళ్ళినప్పుడు మాత్రమే మారు మనసు కావాలి. సంఘము బయట ఉన్న తర్వాత ఈ మారు మనసుతో, ఆధ్యాత్మిక జీవితంతో, ఆత్మీయ జీవితంతో ఏమాత్రము కూడా సంబంధం లేకుండా బ్రతుకుతున్న క్రైస్తవులు ఈరోజు అనేక మంది ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితం వేరు, వ్యక్తిగత జీవితం వేరు అనేది ఉండకూడదు. ఎందుకంటే వ్యక్తిగత జీవితమే ఆత్మీయ జీవితం అవ్వాలి, ఆత్మీయ జీవితమే వ్యక్తిగత జీవితం అయి ఉండాలి. కానీ ఆత్మీయ జీవితం వేరు, వ్యక్తిగత జీవితం వేరుగా ఉండకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, మనకు ఏది కలిగి ఉన్నా, మనం ఏది కలిగి లేకపోతున్నా, మన వ్యక్తిగత జీవితం ఏదైతే ఉన్నదో అదే మనకు ఆత్మీయ జీవితం అయి ఉండాలి. మన ఆత్మీయ జీవితం ఏదైతే ఉన్నదో అదే మనకు వ్యక్తిగత జీవితంగా ఉండాలి. అదే నిజమైన క్రైస్తవుని యొక్క భక్తి. ప్రియమైన దేవుని వారలారా, దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నా పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నది? ఆత్మానుసారంగానే ఉన్నదా? నా ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? నా ఆత్మీయ జీవితమే నా పర్సనల్ లైఫ్ ఉన్నదా అని మనం చెక్ చేసుకుని, దేవా నాలో లోపం ఉన్నది నాయన, ఇదిగో నీ వాక్యాన్ని బట్టి కడుగు నాయన అని మనం దేవుని యొక్క వాక్యం దగ్గరకు వస్తే ఆయన మనల్ని కడుగుతాడు. కడిగి మనలో ఉన్న ప్రతి లోపాన్ని, ప్రతి పాపమును, ప్రతి అపవిత్రమైన ఆలోచనలు తీసివేసి మనలో పరిశుద్ధపరిచే నిత్య పరిశుద్ధుడు దేవుడు. ప్రియమైన దేవుని వారలారా,
ఆ పరిశుద్ధుని పాదాల చెంత బ్రతుకుతున్న మనం మాత్రము ఆయన సన్నిధికి వస్తూ కూడా, ఆయన సన్నిధిలో జీవిస్తూ కూడా, ఆయన సన్నిధిలో పాటలు పాడుతూ వాక్యాలు చెబుతూ ఇంకా పాపమే, ఇంకా పాపమే, పాపాన్ని ఆధారం చేసుకుంటున్నాము. కానీ మన పరిశుద్ధుడైన దేవుడిని మనము ఎందుకు ఆధారం చేసుకుని బ్రతకకూడదు? ఎందుకు మనం పాపాన్ని జయించలేకపోతున్నాము? లోకాశల్లో మనం ఎందుకు పడిపోతున్నాము? లోకాన్ని మనం ఎందుకు స్నేహిస్తున్నాము అంటే దేవుని యొక్క దీర్ఘశాంతమును మాత్రమే నువ్వు చూస్తున్నావు, కానీ దేవుని యొక్క కోపమును కానీ, దేవుని యొక్క ఆయన యొక్క సహనము కోల్పోయిన స్థితిని కానీ, ఆయన యొక్క ఓపిక నశించిన తర్వాత ఆయన ఎలాంటి భయంకరమైన బేకరుడో ఈనాటి క్రైస్తవుడు బాగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణ చెబుతాను. ఒకనాటి ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన కాలం అదే. ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఆ ఎర్ర సముద్రము నీటి వలన మేఘము కింద వాళ్ళు రక్షింపబడిరి. దానికి అర్థముగా, సూచనార్థంగా ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రములో వారు బాప్తీసము తీసుకున్నారనే వాక్యాలు మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రంలో రక్షణ పొందిన, ఎర్ర సముద్రం నుండి బాప్తిసం పొందుకుని రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత వారు దేవుని జనాంగముగా పిలువబడ్డారు. వారు దేవుని పిల్లలుగా ఏర్పరచబడిన జనాంగముగా వారు ప్రపంచముకు వాళ్ళని దేవుడు పరిచయం చేసటం. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఎర్ర సముద్రము దాటి బయటకు వచ్చారో, ఎర్ర సముద్రము దాటి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రములో నుండి ఫరో సేనల నుండి రక్షింపబడిన ఈ ఇశ్రాయేలు జనాంగం ఎవరైతే ఉన్నారో, ఈ జనాంగము అరణ్యములో బ్రతికినంత కాలం మీరు గమనించండి వారి యొక్క పరిస్థితి చూడండి. అరణ్యంలోనికి రాగానే మాకు తినడానికి తిండి లేదని, వేసుకోవడానికి వస్త్రాలు లేవని, మాకు అది లేదని, ఇది లేదని, ఈ యొక్క అరణ్యం కంటే ఐగుప్తు బాగుందని, నీ యొక్క సంరక్షణ కంటే ఐగుప్తు బాగుందని ఐగుప్తు వైపు చూస్తూ దేవుణ్ణి విసర్జించిన జీవితాలు ఎన్నో ఉండగా, ఆ అన్ని జీవితాలు దేవుడు ఏం చేశాడు చెప్పండి? అరణ్యములోనే దేవుడు వారిని తీసేసాడు. ఎందరైతే 6 లక్షల కాల్బలం వచ్చిందో ఆ 6 లక్షల సైన్యంలో కేవలం 2 మాత్రమే కనానుకు చేరారు. ఆ 2లో ఒకరు కాలేబు గారు, మరొకరు యెహోషువ గారు. మరి మిగిలిన వారి సంగతి ఏంటి చెప్పండి? అరణ్యములో వారి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. ప్రియమైన దేవుని వారలారా, కనాను ప్రవేశం అనేది, కనానులోనికి వారు ఎంటర్ అవ్వలేకపోయారు. కానీ టార్గెట్ ఏంటి? వీరు రక్షింపబడక మునుపు, ఎర్ర సముద్రంలో వీరు బాప్తీసము తీసుకొనక మునుపు వీరుకున్న టార్గెట్ ఏంటి చెప్పండి? ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని రాజ్యాలు వారు మమ్మల్ని ఆటంకపరిచినా, మేము మాత్రము దేవుడే మాకు దిక్కని దేవుడిని మేము ఆధారం చేసుకుని, దేవా నీ యొక్క సహాయముతో, నీ యొక్క బలముతో మేము సమస్తాన్ని ఎదుర్కొంటూ కనానుకు చేరిపోతామని వచ్చిన వాళ్ళే, బయలుదేరి వచ్చిన వాళ్ళే. కానీ అరణ్యంలో అందరూ కూలిపోయారు. చూడండి, సేమ్ టు సేమ్ ఈరోజు క్రిస్టియన్స్ ఆలోచన విధానం కూడా ఇలాగే ఉన్నది. పాపము అనే బంధకాల నుంచి రక్షింపబడక మునుపు, పాపమని సాతాను యొక్క కోరల నుంచి విమోచింపబడక మునుపు, యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడక మునుపు మనమందరం కూడా పాపులమే కదా. ఈ పాపులకు దేవుడు పరలోక సువార్తనిచ్చి, నాయనా మీరు మార్పు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మార్పు చెందండి అని అనేక సంవత్సరాలుగా దేవుడు చెబుతూ ఉన్నా, మనం పేరుకే నేను క్రిస్టియన్ అండి, ఎంతకాలం అయింది బ్యాప్టిజం తీసుకున్నానంటే 10 ఏళ్ళు అయిందని, 15 సంవత్సరాలు అయిందని, 5 సంవత్సరాలు అయిందని, ఇలా సంవత్సరాలు చెబుతున్నాడు. కానీ ఈ క్రైస్తవుడిగా నువ్వు సాధించింది ఏంటి? ఈ భక్తిలో నీ ప్రోగ్రెస్ ఏంటి? నువ్వు ఎదిగిన ఎదుగుదల ఏంటంటే నథింగ్. వాక్యం పట్ల సరైన అవగాహన ఉండదు, దేవుని పట్ల సరైన అవగాహన ఉండదు, యేసుక్రీస్తు అంటే పరిపూర్ణమైన అవగాహన ఉండదు. ఎంతసేపు ప్రేమామయుడు, దీర్ఘశాంతుడే కానీ ఆయన ప్రేమను పక్కన పెడితే చిటికెలో, సెకండ్లో, ఆ సెకండ్లో 10వ వంతుల్లో నిన్ను పక్కన పెట్టేస్తారు. జాగ్రత్త. ఈరోజు క్రైస్తవులు చేస్తున్న తప్పిదాలు మనం గమనించినట్లయితే, మారు మనసు అని మేము మారాము, అనేక మందిని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నామే. నువ్వెంత మారావు చెప్పు? నీ జీవితంలో అనేక మందికి నువ్వు సువార్త ప్రకటింపవలసిన వాడవే ఉండగా అసలు నువ్వెంత మారావు? సువార్తను ప్రకటిస్తున్న నీ జీవితంలో ఇంకా లోపం ఉంటే నీ బ్రతుకు ఎంత మారింది? దేవుని దీర్ఘశాంతము నీకు మాత్రమేనా? దేవుని కోపము నీకు మాత్రమేనా? ఒకవేళ దీర్ఘశాంతమును పక్కన పెట్టి ఆయన కోపాన్ని అప్లై చేస్తే నువ్వు తట్టుకోగలవా? ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనానుకు చేరే క్రమంలో అందరూ కూడా అరణ్యంలో చచ్చిపోయారు.
ఈరోజు క్రైస్తవులు పాపము నుండి పరలోకములకు చేరే క్రమంలో ఈ భూమి అనేది ఒక అరణ్య యాత్ర అయితే, ఈ అరణ్య యాత్రకు పిలువబడుతున్న ఈ భూమి మీద ఎన్నో లోకాశలు కలిగి లోకములు సంపాదించుకున్నట్టు కొరకు, ధనమును సంపాదించుకున్నట్టు కొరకు, ఆస్తులను సంపాదించుకున్నట్టు కొరకు, బంధువులను సంపాదించుకున్నట్టు కొరకు, ప్రియులను సంపాదించుకున్నట్టు కొరకు దేవుణ్ణి పక్కన పెట్టి లోకాన్ని ప్రేమించి దేవుణ్ణి విసర్జించేసి ఈ భూమి మీద బ్రతుకుతున్న వారులారా, ఒకవేళ మీరు క్రైస్తవులు అయినా సరే పరలోకమునకు మీకు ప్రవేశం లేదు. జాగ్రత్త. ఎందుకంటే మీరు కూడా మార్పు చెందవలసిన అవసరత ఎంతో ఉన్నది. జాగ్రత్త. ఈ మాట, ఈ సందేశము కేవలము రక్షణ లేని వారికి మాత్రమే కాదు, కానీ రక్షింపబడిన వారికి కూడా, బాప్తిస్ము తీసుకొనని వారికి మాత్రమే కాదు, కానీ బాప్తిస్ము తీసుకున్న వారికి కూడా. ఇదే సమయంలో బాప్తిస్ము ఎందరైతే తీసుకోలేదో, బాప్తిస్ము తీసుకునే విషయంలో అలసత్వం వహిస్తున్నారో, నిర్లక్ష్యంగా ఉన్నారో వారికి కూడా ఈ మాటలు అప్లై అవుతాయి. జాగ్రత్తగా వినండి. మన జీవితాల్లో దేవుడు తన యొక్క దీర్ఘశాంతం వల్ల మనకు మారు మనసును అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు మనం కేవలం దేవుని యొక్క దీర్ఘశాంతమును మాత్రమే చూస్తున్నాము, కానీ ఆయన అనుగ్రహించే మారు మనసు ఏదైతున్నదో, మన హృదయాలను మార్చుకుని యేసుక్రీస్తు యొక్క రక్తంలో మన జీవితాలను కడుక్కునే విధానం ఏదైతున్నదో దాన్ని మనం పక్కన పెట్టేస్తున్నాము. దాని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూస్తున్నారా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఒకసారి ఆలోచించినట్లయితే ఈరోజు మనం మార్పు చెందాలి కదా. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇది? ఈ మాట పౌలు గారు అన్యజనులతో కాదు మాట్లాడేది, ఒక సంఘముతో, రోమా ప్రాంతంలో భక్తులుగా పిలువబడుతున్న సంఘముతో మాట్లాడుతూ, రోమాలో ఉన్న క్రైస్తవులతో మాట్లాడుతూ, క్రైస్తవులారా మీరు కూడా మారవలసిన అవసరతలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే అన్యజనుల యొక్క ఆచారాలు ఉన్నాయి, అన్యజనుల యొక్క వ్యసనాలు మీలో ఉన్నాయి, అన్యజనుల యొక్క బుద్ధులు మీలో ఉన్నాయి. రక్షణ లేని వారు ఎలాంటి ఆలోచనలు చేస్తారో అటువంటి ఆలోచనలు మీరు కూడా చేస్తున్నారు. దయచేసి ఒకసారి ఆగండి. మీరు నిజముగా మార్పు చెందిన వారేనా? మీరు నిజముగా మార్పు చెందిన వారేనా? మీరు నిజముగా మారు మనసు పొందిన వారేనా? ఎందుకంటే దేవుని యొక్క అనుగ్రహం ఏదైతే ఉన్నదో, దేవుని దయ ఏదైతే ఉన్నదో, దేవుని కృప ఏదైతే ఉన్నదో, ఆ కృప మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుంది కదా. నువ్వెందుకు మారడం లేదు? ఎవరితో మాట్లాడుతున్నాడు? క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు, క్రైస్తవేతరులతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని దయ నీ దగ్గరకు వచ్చి నాయన మారవా అని అడుగుతూ ఉంటే నువ్వు ఎందుకు మారట్లేదు? దేవుని కృప నీ దగ్గరకు వచ్చి నాయన మారు మనసు పొందు నాయన అని అడుగుతూ ఉంటే నువ్వు ఎందుకు మారట్లేదు? దైవమే నీ చెంతకు వచ్చి నాయన మార్పు చెందు నాయన అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు మారట్లేదు? దేవుని అనుగ్రహము, తర్వాత మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుందని నువ్వు ఎరుగట్లేదు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? క్రైస్తవుడా, నువ్వు చేయకూడని పాపముల యొక్క లిస్టు దేవుడు ఎన్నో ఇచ్చాడు కదా. అవి చేయకుండా మార్పు పొందమని దేవుడు అనాది కాలముగా తన భక్తులతో, తన సేవకులతో ఎన్నో సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నా నువ్వెందుకు మారడం లేదు? క్రైస్తవేతరుడా, సాతాను యొక్క కబంధ హస్తముల్లో చిక్కుకొని పోయినవాడా, నీవు మారాలని నీ కొరకు నేను ఎన్నో విమోచన కార్యాలు చేశానే, నీ కొరకు నా కుమారుని పంపించానే, ఆ కుమారుడు నీ కొరకే చనిపోయాడే, ఆయన రక్తంలో నువ్వు కడుక్కుని మారు మనసు పొందు నాయన. ఇది నీకు చెబుతున్నాము కదా నాయన, ఇదే సువార్త కదా. ఈ సువార్త వినియున్న నీవెందుకు ఇంకా మార్పు పొందడానికి, రక్షణ పొందడానికి నీవెందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు అంటే నీకున్న ఒక జవాబు, దేవుడు చాలా దీర్ఘశాంతుడు. ఆయనేమో తన దయ వలన, కృప వలన నీకు మారు మనసు అనుగ్రహించాలని ఆయన నిన్ను కోరుతూ ఉంటే, ఆయన నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే నీవేం చేస్తున్నావు చెప్పనా? ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును తృణీకరించుదువా? ఇది చేస్తున్నాడు మనిషి.
దేవుడేమో మనిషి కొరకు విస్తారమైన కార్యములు చేసి, నాయన మార్పు చెందు, మార్పు చెందు, మార్పు చెందు, మారు నాయన, నీలో ఉన్న ప్రతి పాపము తీసివేసుకో నాయన, నా కుమారుని యొక్క రక్తంలో కడుక్కో నాయన అని చెబుతూ ఉంటే, వాక్యము తెలియని వాడేమో రేపు మారదాములే, ఎల్లుండి మారదాములే, ఆ తర్వాత రోజు మారదాములే, న్యూ ఇయర్కి మారదాములే, క్రిస్మస్కి మారదాములే, ఈస్టర్కి మారదాములే, గుడ్ ఫ్రైడేకి మారదాములే, ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ రక్షణ పొందడానికి ఆలస్యం చేస్తూ ఉంటే, దేవుని గురించి ఎంతో కొంత తెలిసిన క్రైస్తవుడు మాత్రము దేవుడు చాలా దీర్ఘశాంతుడు, దేవునికి చాలా సహనం ఉంది కాబట్టి దేవుడు ఏం చెయ్యడులే అని ధీమాగా బ్రతుకుతూ దేవుని యొక్క దీర్ఘశాంతమును, దేవుని యొక్క సహనాన్ని తృణీకరిస్తున్న వారు ఈరోజు సంఘాల్లో అనేక మంది ఉన్నారు. దయచేసి జాగ్రత్తగా గమనించండి. పాపమునకు పరిశుద్ధుడైన దేవుని దగ్గర ఏమాత్రము కూడా స్థానము లేదు. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు దీర్ఘశాంతుడు, దేవునికి సహనం ఎక్కువ, దేవునికి ఓపిక ఎక్కువ అనుకుంటే, ఆ ఓపిక, ఆ సహనము, దీర్ఘశాంతం అనే పదాలను, ఆ గుణాలను దేవుడు ఒక 2 నిమిషాల పక్కన పెడితే, చరిత్రలో జరిగిన కార్యాలను చూస్తే దేశాలకు దేశాలు నాశనం అయిపోయాయి, ప్రపంచానికి ప్రపంచం నాశనం అయిపోయింది. ప్రియమైన దేవుని వల్ల అందుకే మనం గమనించాలి, ఒక క్రైస్తవుడుగా బ్రతుకుతున్నప్పుడు దేవుని యొక్క కోపము ఎంతో, దేవుని యొక్క సామర్థ్యము ఎంతో, ఆయన శిక్ష విధిస్తే అది ఎంత కఠినమైన శిక్షో మనం ఎరిగి ఉండి కూడా మన జీవితాల్లో ఇంకా అలసత్వం చేస్తే, మనలో ఉన్న పాపపు మచ్చలు ఏవైతే ఉన్నావో వాటిని కడుక్కొని వాటిని విడిచిపెట్టేసి ఇంకా తిరిగి చేయకుండా మనం జాగ్రత్త పడకపోతే ఆ దేవుడి నుంచి మనం తప్పించుకోగలమా అంటుంది లేఖనము. అలా కాదండి, దేవుడు చాలా దీర్ఘశాంతుడు కదా అంటే, అవును దేవుడు దీర్ఘశాంతుడే. ఎందుకు? అనేక మంది మార్పు చెందుతారు, అనేక మంది రక్షింపబడతారని దేవుడు దీర్ఘశాంతము కలిగి మన పట్ల ఒక మాటలో చెప్పాలంటే ఒక గుడ్డి ప్రేమ అంటారు కదా, తల్లిదికి ఒక గుడ్డి ప్రేమ అంటారు కదా, దేవునిది కూడా అటువంటి ప్రేమనే. మనం ఇంత పాపాలు చేస్తూ ఉన్నా కూడా దేవుడు ఇంకా సహిస్తూ, ఇంకా మన కొరకు మార్పు కొరకు ఎదురు చూస్తున్నాడు, ఇంకా మనల్ని ప్రేరేపిస్తున్నాడు. నాయన మారండి, మారండి, సమయం లేదు, సమయం లేదు, గతించిపోతుంది, దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ప్రపంచాల యొక్క పరిస్థితి సరిగా లేదు, అనేకమైన చోట్ల కరువు ప్రాంతములు, ఎన్నో వ్యాధులు, ఎన్నో సమస్యలు, ఎన్నో దుష్ట కార్యాలు ఈ ప్రపంచాన్ని ఏలుతున్నాయి. నాయన ఎప్పుడు ఏ విధంగా చచ్చిపోతావో నీకు తెలియదు నాయన. నీకు ఎలాంటి రోగం లేకపోయినా హార్ట్ రావచ్చు, నీకు ఎలాంటి రోగం లేకపోయినా నువ్వు కారులో వెళుతూ ఉండగా దేనికైనా గుద్దే చచ్చిపోవచ్చు. మరణము ఎప్పుడు ఏ విధంగా పలకరిస్తుందో నీకు తెలియదు కాబట్టి మరణము నిన్ను సమీపకుంచ మునుపే నువ్వు మారు నాయనా అని దేవుడు నీకు రిక్వెస్ట్ చేస్తున్నాడు. అయినా మనిషిలో మార్పు రావట్లేదనంటే మనిషి ఎంత తెగిస్తున్నాడో మనం గమనించాలి. ఎంతగా దేవుని ఆజ్ఞలను, దేవుని మాటను తృణీకరిస్తున్నాడో, ఎంత నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నాడో మనం గమనించుకోవాలి లేఖనాలను బట్టే. దేవుడు ఇంకా శిక్ష అమలు చేయట్లేదంటే కారణము ఆయనకు దీర్ఘశాంతం. అవును, ఎందుకు దీర్ఘశాంతం అంటే మనం మారాలి, మనం మారు మనసు పొందాలి. క్రైస్తవులమే అయినా మనం మారు మనసు పొందాలి. ఎందుకంటే ఎన్నో పాపములకి ఇంకా కేంద్ర నిలయంగా ఉన్నాడు ఈరోజు మనిషి క్రైస్తవుడు. ఎన్నో దుర్వ్యాపారములకు కేంద్ర నిలయంగా సంఘాలు మారుతున్నాయి ఈరోజు క్రైస్తవ్యంలో. ఎన్నో పాపపు సమస్యలకు క్రైస్తవుడు నిలయంగా మారిపోతున్నాడు. తన యొక్క సాక్ష్యాన్ని దెబ్బతీసుకుంటూ, తన సాక్ష్యాన్ని పోగొట్టుకుంటూ, తన జీవితంలో సాక్ష్యము సరిగా లేని జీవితాలను గడుపుతూ నేను క్రైస్తవుడిని ఎలా చెప్పుకోగలుగుతున్నారు చెప్పండి? నీవు క్రైస్తవుడిని చెప్పుకోగలంటే నీ సాక్ష్యం సరైనదిగా ఉండాలి. నేను దేవుని కుమారుడిని అని చెప్పుకోవాలంటే దేవుని కుమారుడు ఎలాంటి పరిశుద్ధుడో అటువంటి పరిశుద్ధత మనలో ఉండాలి. అప్పుడు మాత్రమే క్రీస్తుకు కలిగిన స్వభావము, క్రీస్తుకు కలిగిన బుద్ధి, క్రీస్తుకు కలిగిన ఆలోచన దృక్పథము ఎవరు కలిగి ఉంటారో వారు మాత్రమే నిజమైన క్రైస్తవులని లేఖనము బలంగా ముద్రిస్తుంది. ప్రేమ దేవుని వారలారా, వాక్యాన్ని ఒకసారి ముందు పెట్టుకుంటే, వాక్యంలో ఏదైనా ఒక అధ్యాయం ముందు పెట్టుకుంటే, ఆ అధ్యాయం నుంచి దేవుడు మనతో మాట్లాడుతుంటే అరే నా ప్రవర్తన ఇలా లేదు కదా అంటుంది వాక్యము. ప్రవర్తనలు మార్చుకోకుండా ఎంతకాలం సంఘాల్లో, మన బుద్ధులు మార్చుకోకుండా ఎంతకాలం సంఘాల్లో, మన ప్రవర్తన మార్చుకోకుండా మనం ఇంకా పరిపూర్ణమైన మారు మనసు పొందకుండా ఎంతకాలం ఈ యొక్క క్రైస్తవ జీవితము? సంఘములో ఉండి నీ ప్రవర్తన సరిగా లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. సంఘంలోనికి రాకుండా వారి ప్రవర్తన సరిగా లేనందుకు వారు కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు. మీరిద్దరు అక్కడికి వెళ్ళిపోయి ఏమి రాసుకుంటారు? బూడిద రాసుకుంటారా?
నరకానికి ఇద్దరు వెళ్ళిపోతే, ఒక క్రైస్తవుడు నరకానికి వెళ్ళిపోయి, క్రైస్తవేతరుడు నరకానికి వెళ్ళిపోయి, దానివల్ల మీరు అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తారు చెప్పండి? అందుకే ప్రియమైన దేవుని వారలారా, లేఖనము మనతో మాట్లాడుతూ ఉండగా, వాక్యము మనతో మాట్లాడుతూ ఉండగా, మనలో ఉన్న ఆ పాపం అది చిన్నదే కానీ, అది రవ్వంత పాపమే కానీ, కొండంత పాపమే కానీ, అది ఏ పాపమైనా సరే దానికి సైజులు లేవు దేవుని దగ్గర. పాపం అంటే పాపమే. నువ్వు రవ్వంత నువ్వు అనుకున్నా, కొండంత అవతలు అనుకున్నా, దానిని బట్టి నువ్వు రవ్వంత అనుకున్నా, కొండంత అనుకున్నా దేవుని దగ్గర అది పాపమే. కాబట్టి నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి నరకంలో చేజారిపోతావు, నరకానికి జారిపోతావు. జాగ్రత్త, నరకానికి వెళ్ళొద్దు సుమి అని చెబుతుంది దేవుని వాక్యం. ఒకసారి మాట చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. కొందరు అనుకుంటున్నారు దేవుని దినం ఏదైతున్నదో, దేవుని రాకడ ఏదైతున్నదో, ఇప్పుడు కాదులే, ఇప్పుడు రాదులే, అంతా బాగుందిలే, అంతా కూడా సమాధానకరమైన కాలమే కానీ ఇప్పుడు దేవుని దినం రాదని ఆలస్యం చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. దేవుని దినం రాకపోతే ఏమైంది? ఆ దినం రాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు ముందు వెళ్ళిపోతున్నావు కదా. ఈరోజు మనిషి దేవుని దినం కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకున్నా, ఆరోగ్యంతో సంబంధం లేకుండా ముందుగానే పోతున్నావుగా. యాక్సిడెంట్ అయ్యో చచ్చిపోతున్నారు ఈరోజు చాలామంది, యుద్ధాల వల్ల చచ్చిపోతున్నారు చాలామంది, వ్యాధుల వల్ల చచ్చిపోతున్నారు చాలామంది, ప్రతికూల పరిస్థితుల వల్ల చచ్చిపోతున్నారు చాలామంది. సో నీ మరణానికి దేవుని రాకడే రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ లోకాన్ని ఖాళీ చేయాలంటే దేవుడే తన కుమారుని పంపించాల్సిన అవసరం లేదు. నీ అంతటా నువ్వే వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఆయన రాకడ కొరకు ఎదురు చూడకు. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో నీ మరణం కొరకు ఎదురు చూడు. నీ మరణం కంటే నీ జీవితం ఎలా ఉండాలి చెప్పు? నీ మరణము ముందటి నీ జీవితం ఎలా ఉండాలంటే అత్యంత పరిశుద్ధమైన జీవితమై ఉండాలి, అత్యంత పవిత్రమైన జీవితమై ఉండాలి. పాపము లేని జీవితముగా నువ్వు ఉంటే పరమునకు చేర్చబడతావు, లేకపోతే నరకమే గతి అంటున్నది దేవుని వాక్యం. అందుకే కొందరు అనుకుంటున్నారు దేవుని రాకడ ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు. కానీ దేవునికున్న ఆలోచన ఏంటంటే ఎవరు కూడా నశించకూడదు, ఎవ్వరు కూడా పాడైపోకూడదు, ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదు. రక్షణ లేకుండా, రక్షణ యొక్క అనుభవం లేకుండా నరకానికి చేజారిపోవడం అనేది మంచిది కాదని దేవుడు అమితమైన దీర్ఘశాంతము కలిగిన వాడై ఎవడును నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. సంగమ మీ ఎడల ఈ పత్రికలన్నీ ఎవరికి రాయబడ్డారు చెప్పండి? ఆయా ప్రాంతాల్లో క్రైస్తవులుగా బ్రతుకుతూ క్రైస్తవులుగా చెదిరిపోయిన వారికి రాస్తున్న మాటలు. సంఘములో ఉన్న వారులారా, సంఘములో చేర్చబడిన వారులారా, మీ ఎడల దేవుని దీర్ఘశాంతం ఉన్నది. ఎందుకంటే మీలో మారాల్సినవి చాలా ఉన్నాయి. మారండి, మార్పు చెందండి, మార్పు చెందండి, మార్పు చెందండి. నీ కోపమా, నీ ఆవేశమా, నీ ద్వేషమా, నీ అసూయ, నీ ఈర్ష్య, వ్యభిచార తలంపుల, దొంగ తలంపుల, అవతల వారికి నాశనాన్ని కోరుకునే ఆలోచనల, అది ఏదైనా సరే దేవుని ఆరాధనలో నిర్లక్ష్యమా, దేవుడు అంటే నిర్లక్ష్యమా, దేవుని స్తుతించే విషయంలో నిర్లక్ష్యమా, అది ఏదైనా సరే నువ్వు చేస్తున్నది పాపమే. కాబట్టి నీ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధునిగా మారు. ఇక్కడ నువ్వు దేవుని దీర్ఘశాంతము చూడకు. ఆయన రాకడ కొరకు ఆయన దీర్ఘశాంతముగా ఆయన వెయిట్ చేస్తున్నాడు. కానీ ఆయన రాకడ కంటే ముందే పోతున్నావు కదా, మరి నీ సంగతి ఏంటని మాట్లాడుతుంది వాక్యము. ఆయన రాకడతో సంబంధం లేకుండా ఈరోజు అనేక మంది చచ్చిపోతున్నారు కదా. ఏంటి మన బ్రతుకులు? రాకడ వరకు జీవించే బ్రతుకులు కావు కదా మనవి. రాకడు ఇప్పుడు వస్తుందో, రేపు వస్తుందో, ఎల్లుండి వస్తుందో, 10 సంవత్సరాల తర్వాత వస్తుందో, 20 ఏళ్ళ తర్వాత వస్తుందో, 100 ఏళ్ళ తర్వాత వస్తుందో, 200 సంవత్సరాలు వస్తుందో, 2000 సంవత్సరాల తర్వాత వస్తుందో, అది ఎవరికీ తెలియదు. కానీ రాకడతో సంబంధం లేకుండా మనము కన్ను మూస్తున్నాము కదా. కన్ను మూసే సమయానికి నీ యొక్క ఆత్మీయ స్థితిగతి ఏ విధంగా ఉన్నది ఒకసారి వాక్యం దగ్గరకు వచ్చి చెక్ చేసుకుంటున్నావా అంటుంది లేఖనం. ప్రియమైన దేవుని వారలారా, చెక్ చేసుకుందాంలేండి. ఈ వారం కాకపోతే వచ్చే వారం ఉంది. ఉదయం ఆరాధన కాకపోతే సాయంత్రం ఆరాధన ఉంది. మధ్యలో చచ్చిపోతే
అర్థమవుతుందా? దేవుని తీవ్రత అర్థమవుతుందా? అనుకుంటారు కొంతమంది, ఉదయం కాదండి సాయంత్రం వెళ్దాం, మధ్యలో చచ్చిపోతే, మధ్యాహ్నమే చచ్చిపోతే. కొంతమంది అనుకుంటారు ఈరోజు రక్షణ వద్దండి, ఈరోజు బాప్టిజం వద్దండి, రేపు 11 గంటలు తీసుకుందాం అనుకుంటారు. రేపు 10 గంటలకు చచ్చిపోతే నీకు తెలీదు, నీ జీవితము ఏ పాటిదో నీకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది నీ జీవితం. కాబట్టి రేపు 11 గంటలకు నువ్వు డేట్ ఫిక్స్ చేసుకుని బాప్తిసం అంటే రేపు 10 గంటలకే నువ్వు పోతావేమో. ఎలా పోతావు? హార్ట్ స్ట్రోక్ రావచ్చు, నువ్వు ప్రయాణం చేస్తూ ఉండగా ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ అవ్వచ్చు, అర్థాంతరంగా నీ జీవితం ముగిసిపోవచ్చు. అందుకే రక్షణ పొందే విషయంలో ఆలస్యం చేయకు నాయన అంటుంది లేఖనము. మారు మనసు పొందే విషయంలో నువ్వు ఆలస్యం చేయకు నాయన అంటుంది వాక్యం. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతుడు చూస్తున్నారే కానీ దేవుడు తనకున్న దీర్ఘశాంతమును పక్కన పెడితే నీ బ్రతుకు ఏ పాటిదే. దేవుడు దీర్ఘశాంతముగా ఉన్నాడు కాబట్టి రక్షింపబడు నాయన అంటున్నాడు. ఎందుకంటే దేవుని దీర్ఘశాంతము రక్షణార్థము కలగజేయని. ఇదే అధ్యాయంలో 15వ వచనం మీరు చూడండి ఒకసారి. 15వ వచనం చూడండి, 2 పేతురు 3వ అధ్యాయము 15వ వచనం చూస్తే, మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది. దేవుని దీర్ఘశాంతము ఎందుకు ప్రయోజనకరమైనదనంటే అది మనుషులకు రక్షణ కలగచేసే రక్షణార్థమైన దీర్ఘశాంతమైనది. ఒకసారి ఆయనకున్న దీర్ఘశాంతమును, ఆయనకున్న సహనమును, ఆయనకున్న ఓపికను, ఈ క్వాలిటీస్ని కనుక ఆయన పక్కన పెట్టి ఆయన కోపపడితే, ఆయన యొక్క ఉగ్రతను చూపిస్తే, నరుడా నీవు ఏ పాటివి? ఆయన యొక్క ఉగ్రతను, ఆయన యొక్క శిక్షను తప్పించుకునే సామర్థ్యము నీకు ఉన్నదా అంటుంది లేఖనం. ప్రియమైన దేవుని వారలారా, అందుకే దీర్ఘశాంతం అంటే ఎస్, ఆయన దీర్ఘశాంతంగా ఈరోజు ఉన్నాడు కాబట్టి మనం ఇంకా రక్షణార్థంలో ఉన్నాం. ఒకవేళ ఈ క్షణమే ఈ దీర్ఘశాంతుడు అనే పాత్రలో నుంచి ఆయన బయటకు వచ్చి దేవుడు ఉగ్రుడు భయంకరుడు అనే పాత్రను కనుక ఆయన తొడుక్కుంటే నీ బ్రతుకు ఏమైపోతుందో ఆలోచిస్తున్నావా? ఆలోచించు, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు దీర్ఘశాంతము, కరుణామయుడు, ప్రేమామయుడు, కనికర సంపన్నుడు, ఇలాంటి గుణాలు ఏవైతే ఉన్నవో, మనిషికి మేలు చేసే కృపామయుడు, ఇలాంటి గుణాలు ఏవైతే ఉన్నవో వాటిని పక్కన పెట్టి దేవుడు కలిగి ఉన్న ఆయన ప్రతిదినము కోపపడివాడు, ఆయన ఉగ్రుడు, ఆయన భయంకరుడు, జీవముగల దేవుని చేతిలో పడుట, ఆ భయంకరమైన లేఖనాలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మన గతి ఏమవుతుందో మీరు గమనించండి. దేవునికి ఉన్న మరొక క్వాలిటీ ఏంటంటే ఎట్ ఏ టైం 2 క్వాలిటీస్ని మెయింటైన్ చేయగలడం. ఒకరి పట్ల దీర్ఘశాంతమును, మరొకరి పట్ల ఉగ్రతను చూపించడానికి సామర్థ్యం కలిగిన వాడు దేవుడు. అంటే ఒకే సమయంలో దేవునికి రెండింటిని ఇంప్లిమెంట్ చేస్తాడు ఆయన. ఒకరి పట్ల దీర్ఘశాంతము, ఒకరి పట్ల ద్వేషము. అందుకే అంటాడు, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును నేను ద్వేషించింది. ఎట్ ఏ టైం, ఏకకాలంలో జరిగిన కార్యాలు అవే. ఇశ్రాయేలు జనాంగం నేను ప్రేమించాను, కానీ ఏశావు సంతానం ఎదోమీయులను మాత్రం నేను ద్వేషించాను. కాబట్టి ప్రియులారా, ఆయన దీర్ఘశాంతం మోడ్లో ఉన్నాడులే, ఆయన మరలా ఆ మోడ్ని తిప్పే సమయం టైం పడుతుంది అనుకోవద్దు. ఆయన యాక్షన్ తీసుకోవాలంటే ఒకని పట్ల దీర్ఘశాంతము, మరొకని పట్ల ఉగ్రత, ఆయన యొక్క శిక్ష విధించే కోపాన్ని ఆయన ప్రదర్శిస్తాడు. జాగ్రత్త. దీర్ఘశాంతుడుగా ఆయన అలానే ఉంచాలంటే ఆయన చెప్పే మార్గంలో మనం నడవాలి. అలా కాకుండా నాకు దేవుని ఉగ్రతే కావాలంటే ఆయన మార్గాన్ని విడిచి వెళ్ళిపోతే లోకం నిన్ను ప్రేమిస్తుంది, లోకం నిన్ను ఆహ్వానిస్తుంది, లోకం నీకు కావాల్సినంత ఇస్తుంది. ఆ లోకంలో సాతాను నిన్ను చక్కగా వాడుకుంటుంది. సాతాను కొరకు వాడబడిన వారందరూ కూడా చరిత్రలో ఎక్కడున్నారు చెప్పండి? నరకం యొక్క బిలములలో చిక్కుకొని బయటికి రాలేక, లోపలికి పోలేక, మాడిపోలేక, నశించిపోలేక అలాగే తమ జీవితాలను అక్కడే గడిపేస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, నరకం ఎంత భయంకరమైన స్థితిగతి అది. చరిత్రలో ఒక సందర్భాన్ని మీకు చెబుతాను. దేవుని యొక్క స్థితిని మనకు అర్థం కావట్లేదు. భక్తులు అనేవారు తమ జీవితాల్లో లోకము వారిని ఆహ్వానించిన, లోకమును వారు
తృణీకరించి లోక స్నేహాలు, లోక బంధాలు, లోకంలో ఉన్న ఆస్తి పాస్తులు, సంపదలు అన్ని వారిని ఆహ్వానిస్తూ ఉంటే నాకు ఇవేవి వద్దు, నాకు దేవుడు మాత్రమే కావాలని లోకాన్ని వదిలిపెట్టేసి దేవుడిని మాత్రమే స్నేహించి దేవునితో సాంగత్యము చేసి దేవునితో నడిచిన వారు అనేకులుంటే వారిలో ఒక భక్తుడే హనోకు గారు. హనోకు గారి గురించి ఏమి రాయబడింది చెప్పండి? హనోకు దేవునితో నడిచాడు. హనోకు దేవునితో నడిచాడు అని అంటే మిగిలిన వారు ఎవరితో నడిచారు చెప్పండి? ఆ కాలంలో అనేక మంది మనుషులు ఉండగా, అనేక మంది జీవితాలు ఉండగా, జీవాలు ఉండగా, అనేక మంది ఉండగా ఒక్క హనోకు గారి గురించి మాత్రమే దేవుడు రాశాడు. హనోకు దేవునితో నడిచాడని కేవలం ఒకే ఒక పేరు దేవుడు రాశాడని అంటే మిగిలిన వారు ఎవరితో నడిచారు, మిగిలిన వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు, మిగిలిన వారు ఎవరిని ఆశ్రయిస్తున్నారు, మిగిలిన వారు ఎవరి కొరకు జీవిస్తున్నారని అంటే విగ్రహారాధన అప్పటికి ప్రారంభమైపోయి, విగ్రహారాధన పేట్రేగిపోయి, పాపపు కోరల్లో ప్రపంచం చిక్కుకుని పోయి దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని పరీక్షిస్తూ ఉన్న కాలంలో హనోకు గారు మాత్రమే దేవా నీవే నాకు కావాలని దేవుని చేతిలో చెయ్యేసి నడిచిన వాడు హనోకు గారు. అందుకే హనోకు గారి గురించి రాయబడిన మాట, హనోకు దేవునితో నడిచాడయ్యా. ఈ 2024 సంవత్సరంలో మనం ఎవరితో నడుస్తున్నాము? ఈ దినము మన నడక, మన కార్యము, మన తలంపు ఎవరి ఎడల ఉన్నది? ఎవరి వైపు చూస్తున్నాం మనము? అర్థమవుతుందా? ఆరాధనకు వచ్చినంత మాత్రాన పరిశుద్ధులు కాదు, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరిపూర్ణత పరిశుద్ధులు కాదు. అందుకే మన పరిశుద్ధత పరిపూర్ణం అవ్వాలంటే దేవుని వాక్యం ఏదుతున్నదో అడుగడుగున, అనుక్షణము, అనుదినము కూడా వాక్యానుసారమైన జీవితం మనకు ఉండాలి. ఆరాధనకి వెళ్ళిపోతున్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు ప్రియమైన దేవుని వారలారా. వారిలో కూడా లోపాలు ఉన్నాయని చెక్ చేసుకోమంటుంది. సంఘాలకు పత్రికలు రాస్తా అంటున్నారు. సంఘాలారా మీలో చాలా లోపాలు ఉన్నాయి, జారత్వం ఉన్నది, వ్యభిచార తలంపులు ఉన్నాయి, మార్చుకోండి. ఒకడు దొంగగా, ఒకడు దోషిగా, ఒకడు దుర్మార్గుడిగా, ఒకడు దోచుకునేవాడిగా ఇలా బ్రతుకుతూ ఉన్నారు. సంఘాల్లో దోచుకునేవాడిగా వద్దు నాయన, మారు మనసు పొందండి. దేవుని దీర్ఘశాంతం ఇంకా ఎందుకు దీర్ఘశాంతుడిగా ఉన్నానంటే నువ్వు మారాలి. ముందు నువ్వు మారి నీ సాక్ష్యాన్ని కాపాడుకో. నీ సాక్ష్యము అనేక మందికి సువార్త అవుతుంది. నీ సాక్ష్యం అనేక మందికి సువార్త అవుతుంది. కాబట్టి నీ సాక్ష్యం వలన, నీ మాట విధానం వల్ల, నీ ఆలోచన విధానం వల్ల, నీ భక్తి జీవితం వల్ల నువ్వు సువార్త చెప్పకపోయినా అవతల వాళ్ళు నిన్ను చూసి అయ్యో నేను 10 మాటలంటే ఈ బ్రదర్ ఏంటి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడే, ఏంటి అనుకున్న భక్తి జీవితం అంటే ఎస్, ఆయన వెనకాల ఉన్నది యేసుక్రీస్తు వారు, ఆయన నమ్ముకున్నది యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కూడా ఇటువంటి వారే. ఉమ్మేస్తే తుడిచేసుకున్నాడు, గుద్దితే నోరు మెదపలేదు, బల్లెములతో చీరేస్తే చంపేస్తున్న వారిని చూచి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వారిని క్షమించమని ప్రజలతో సమాధానం కోరుకుని ఈ ప్రజలను కూడా దేవునితో సమాధాన పరిచేలా ఆయన చేసిన కార్యం మనం గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవుడు అంటే ఎవరు చెప్పండి? క్రీస్తు వంటి వాడు. నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి మనం కొంచెం గర్వంగా ఫీల్ అవుతున్నామేమో, దయచేసి అలా చెప్పుకోకండి. ఎందరూ క్రీస్తు వంటి స్వభావము కలిగి ఉంటారో వారు మాత్రమే క్రైస్తవులు, వారు మాత్రమే క్రైస్తవుడు. అంతే. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు క్రీస్తు వంటి మనస్సు కలిగి ఉంటారో వారు మాత్రమే క్రైస్తవుడు. దానికి మినహాయింపు ఏమీ ఉండదు. ఒకవేళ క్రీస్తు వంటి మాదిరి కానీ, క్రీస్తు వంటి ప్రవర్తన కానీ, క్రీస్తు వంటి జీవితము కానీ నాకు లేదనుకుంటున్నావా? దయచేసి క్రైస్తవుడు అన్న ట్యాగ్ని తీసేసేయి. లేదండి నేను నిజమైన క్రైస్తవుడిగా నేను పిలువబడాలనుకుంటున్నావా? వాక్యానుసారంగా పరిపూర్ణంగా బ్రతికేసేయి. అది క్రిస్టియానిటీ అంటే. ఇది ఒరిజినల్, ఇది క్రైస్తవ్యము. ఏదో ఆదివారం రాగానే హడావుడిగా స్నానం చేసి టిఫిన్ చేసి బైబిల్ సంకలో పెట్టుకుని వెళ్ళిపోవడం కాదు, వచ్చేయడం కాదు క్రిస్టియానిటీ అంటే. హడావుడిగా పనులను ముగించేసి అక్కడ పెట్టేసుకుని అక్కడ వరకు గొడవ పడుతూ అక్కడ ఆపేసి మరలా వచ్చి మరలా దేవానికి స్తోత్రం అని కన్నీరు కార్చేసి మరలా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా నవ్వేసుకునేది కాదు క్రిస్టియానిటీ అంటే. క్రైస్తవ్యం అంటే ఒక ప్రత్యేకమైనది. ఈ లోకంలో నుంచి ప్రత్యేకింపబడిన వారం మనము.
ప్రత్యేకింపబడిన మనము మరలా సోమవారం రాగానే ఏమైపోతుంది భక్తి? ఆదివారం ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే ఏమైపోతుంది భక్తి? ఏమైపోతుంది జీవితాలు? చికెన్ ముద్ద, మటన్ ముద్ద మన కడుపులోకి రాగానే దేవుడు మర్చిపోతున్నామా? ఎస్, మర్చిపోతున్నాం. ఎందుకన్నా చికెన్ ముద్ద అని ఆదివారం అదే ఉంటుంది కదా. అది పడడం ఆలస్యము, ఇక దేవుడు ఉండదు, బైబిల్ ఉండదు, వాక్యం ఉండదు, ఏమీ ఉండదు. నా బ్రతుకు నాది. రేపటి గురించి జీవితం, రేపటి గురించి ఈ రేపటి గురించి బ్రతికే జీవితంలో ఎన్నో దుర్మార్గమైన ఆలోచనలు, దుష్కార్యములు. అందుకే అంటున్నాడు, నాయన మారు, నాయన మారు. ఎందుకంటే నా ఆత్మందు చూసావా, నీ దగ్గరుంచానే. ఆ ఆత్మ నరులతో ఎల్లప్పుడూ కూడా వాదించదు. హనోకు గారి కాలంలో కేవలం హనోకు మాత్రమే నాతో నడిచాడు. మిగిలిన వారందరూ కూడా లోకముతో నడిచారు, లోక సాంగత్యమును కోరుకున్నారు, వ్యభిచారులు తయారైపోయారు. ఎవరు నచ్చితే వారిని చేసేసుకోవడమే. వావి వరసలు లేవు. అమ్మ నచ్చితే అమ్మని చేసేసుకోవడమే, పినతలు నచ్చితే పినతలను చేసేసుకోవడమే, బాబాయ్ నచ్చితే బాబాయ్తో వెళ్ళిపోవడమే, తండ్రి నచ్చితే తండ్రితో వెళ్ళిపోవడమే. వావి వరసలు లేని జీవితాలు అవి. ఒకప్పుడు అసలు వరసలే లేవు. నువ్వు చిన్నపిల్లవా, 60 ఏళ్ళ ముసలోడా, చేసేసుకో. వరసలు లేవు, భక్తి లేదు. ఎక్కడ కోరిక పుడితే అక్కడే సాంగత్యం చేసే జీవితాలు అవే. ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? నీ వివాహ బంధం ఎవరితో ఉన్నది? అది భక్తులతో ఉంటుందా, భక్తిహీనులతో చేస్తున్నావా? హనోకు సంతానం దేవుని కుమారులు అయితే, హనోకు సంతానం కాకుండా మిగిలిన వారందరూ కూడా ఉంటే, వారందరూ కూడా నరుల కుమారులైతే ఈ దేవుని కుమారులు కానీ విగ్రహారాధన చేస్తున్న వారితో సాంగత్యాలు చేసేస్తూ వారితో వివాహాలు చేసుకుంటూ ఉంటే, వీరి వివాహ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిన కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ కూడా వాదించదు. ఎందుకంటే నా ఆత్మను మీరు దుఃఖపరుస్తున్నారు, నా ఆత్మను మీరు ఎదురిస్తున్నారు, నా ఆత్మను మీరు ఆర్పేస్తున్నారు. కాబట్టి మీతో నేను ఎప్పుడు కూడా మాట్లాడను, జాగ్రత్త అంటున్నాడు. చూద్దాం ఒకసారి ఆదికాండంలోనే 6వ అధ్యాయము, ఆదికాండంలోని 6వ అధ్యాయము 1-2 వచనములు చూద్దాం ఒకసారి. ప్రియమైన దేవుని వారలారా, ఆదికాండంలోని 6వ అధ్యాయము 1-2 వచనములు చూస్తే, నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి, అంటే అప్పటి వరకు హనోకు గారి కుటుంబంలో కూడా కొంతమంది నీతిమంతులు ఉన్నారు. వారిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకుని వీరు నా కుమారులని దేవుడు అనుకుంటూ ఉంటే, ఈ దేవుని కుటుంబంలో ఉన్న వీరు కూడా, హనోకు గారి తర్వాత జనాంగంలో వస్తున్న వారు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ విగ్రహారాధన చేస్తున్న జనాంగములు ఏవైతే ఉన్నావో వారితో సాంగత్యములు చేస్తూ వివాహ బంధాలను ఏర్పాటు చేసుకుంటూ వావి వరసలు చూడకుండా, భక్తి జీవితాలను చూడకుండా వివాహాలు చేసేసుకుంటూ ఉంటే, దేవుడు అంటున్నమాట, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమ మనస్సుకు వచ్చిన వారిని, తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకుంటే, ఎవరు మనసుకు ఇంపుగా కనపడితే చాలు వాళ్ళతో వెళ్ళిపోయి సాంగత్యం చేసేసి వివాహ ధర్మాన్ని మేము పాటిస్తున్నామంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. దీర్ఘశాంతం అంటున్నారు కదా దేవుడు అనగానే మీకు దీర్ఘశాంతం గుర్తొస్తుంది కదా. నేను దీర్ఘశాంతుడను కాను, నేను ఉగ్రతను చూపించేవాడును. ఈ పాపపు ప్రపంచం మీద విలయతాండమును చూపించేవాడిని నేను. అందుకే ఏమైపోయింది చెప్పండి అక్కడ నోవహు కుటుంబాన్ని మాత్రము కాపాడాడు దేవుడు. ఈ అవిధేయుల దగ్గరికి ఆత్మ ఎన్నోసార్లు వెళ్ళి చెప్పింది, నాయన ఇటువంటి వివాహ ధర్మం మంచిది కాదు, ఇటువంటి పెళ్ళిళ్ళు మంచివి కాదు, భక్తిలో పెళ్లి చేసుకోండి, కానీ ఏదో శరీరాలు బాగున్నాయని, మీ మనసుకు ఇంపుగా కనిపించాయని ఇలా భక్తిహీనులా ప్రవర్తించొద్దని ఆత్మ అనేకమైన సార్లు ఈ మనుషుల దగ్గరికి వెళ్ళి, ఈ చెరలో ఉన్న అవిధేయుల దగ్గరికి వెళ్ళి సువార్త ఆత్మ ప్రకటిస్తే ఎందరు మారారు చెప్పండి? 8 మంది మార్చుకున్నారు వారి జీవితాన్ని. వారే నోవహు గారి కుటుంబం. అదే అన్నాడు కదా. ఇక్కడ లేఖనం చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూస్తే,
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూస్తున్నారా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూస్తే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండునప్పుడు, ఎప్పుడు? హనోకు గారి కాలం మొదలుకొని నోవ గారి కాలం వరకు దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. నాయన మారండి 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 అని వారికి రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారు. మీరు ఏమాత్రము కూడా ఎవరికి నచ్చితే వారిని చేసుకోవడం కాదు. ఒక ప్రొసీజర్ ఉన్నది, ఒక క్రమం ఉన్నది. ఒక క్రమంలో వివాహాలు చేసుకోండి. నాయన మీ వయసుకు తగిన వారిని చేసుకోనండి. వావి వరుసలు లేకుండా వెళ్ళకండి. అమ్మాయి అందంగా ఉందనో, అబ్బాయికి అన్నీ ఉన్నాయనో అలా ఆలోచన చేయకండి. అక్కడ భక్తిని చూడండి. వారు దేవుని కుమారులా కాదో చూడండి, వారు దేవుని కుమార్తెలా కాదో చూడండి. ఈ 2 క్వాలిటీస్ లేకపోతే మీ వివాహ జీవితంలో మీరు ముందుకు వెళ్ళకండి అని వీళ్ళకి దేవుడు దీర్ఘశాంతము కలిగి సువార్తను ప్రకటిస్తూ ఉంటే తన ఆత్మ ద్వారా దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండునప్పుడు, పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, ఓడ 100 ఏండ్లు సిద్ధపరచబడింది అనుకుంటే, ఆ 100 ఏండ్లు అలాగే ముందటి కాలంలో కూడా దేవుడు దీర్ఘశాంతము కలిగి అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటిస్తే, ఆ వాడలో కేవలము 8 మంది మాత్రమే రక్షణ పొందారనంటే మనుషులు ఎంతగా తెగించి దేవుని యొక్క దీర్ఘశాంతమును నిర్లక్ష్యం చేశారో మనం గమనించాలి. అంతే కదా? ఎవరైనా ఓపిక్గా ఉన్నారనుకోండి, అవతల ఏమనుకుంటారు చెప్పండి, వీడికి చేతకానుడు వీడు అనుకుంటారు. అంతే కదా? భార్యాభర్తల విషయంలో కూడా ఎవరైనా భార్య కానీ భర్తే కానీ కొంచెం ఓపిక్గా సహనంగా ఉన్నారనుకోండి, ఏమంటారు చెప్పండి, వీడి చేతకానుడే, వీడి వల్ల ఏం కాదు. అందుకే అవతల వాళ్ళు పేటరేగిపోతుంటారు, అవతల వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు, అవతల వాళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువ కార్యాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవుని యొక్క కార్యం కూడా దేవుడు వారి దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాను, ఆయన మారండి మారండి అని ఆయన యొక్క దీర్ఘశాంతం చూపిస్తుంటే ఒక్కడు మారలే. పైగా నోవహు వెళ్ళి ఓడ కడుతూ ఉన్నా సరే ఈ అవిధేయులందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నారు చెప్పండి, నారు నాడుచు, ఇల్లు కట్టుచు, పెండ్లు చేసుకొనొచ్చు, పెండ్లుకిచ్చుకొనొచ్చు, ఇష్టానుసారంగా తినొచ్చు, త్రాగొచ్చు, బ్రతుకుతూ ఉంటే దేవుడు ఒకానొక దినం వచ్చింది, ఏం చెప్పండి, ఉగ్రత చూపించాడు. ఆకాశ తూములు తెరిచాడు ఆయన, వాటర్ వచ్చేసింది, భూమి మీద ఉన్న పర్వతాలన్నింటినీ కూడా ముంచేస్తే ఓడలోనికి వెళ్ళిన వారు మాత్రము రక్షణ పొందారు. ప్రియమైన దేవుని వారలారా, చరిత్ర నేర్పుతున్న సాక్ష్యం ఇదే. సొదొమ గుమర్రా పట్టణాల పరిస్థితి గమనించండి ఒకసారి. చెప్పాడు, ఇదిగో నాయన జరగండి జరగండి జరగండి. ఒక కుటుంబం జరిగింది, ఆ కుటుంబమే లోతు గారి కుటుంబం. ఆ కుటుంబంలో కూడా మళ్ళా ఆ యొక్క భార్య చూడండి, లోతు భార్య మరలా వెనక్కి తిరిగింది. నాకు నా యొక్క ఊరే కావాలి, నా సంపదే కావాలనుకుంది. చివరికి ఏమైంది చెప్పండి, ఉపస్తంభం అయిపోయింది. ఆ యొక్క పట్టణం మీద, సొదొమ గుమర్రా అనే పట్టణాల మీద అగ్నిగంధకాలు పడిపోయాయి, భస్మం అయిపోయింది, బూడిదైపోయింది మొత్తం అంతా కూడా. అది దేవుని ఉగ్రత అంటే. ఆయన ఆ యొక్క ఫైనల్ స్టెప్లో ఉగ్రత కురిపించక మునుపు మనం మారాలని ఆయన ఎన్నో అవకాశాలు ఇస్తాడు. జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. తన సేవకుల ద్వారా, తన భక్తుల ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నప్పుడు జాగ్రత్త పడాల్సిందే. పడకపోతే ఖచ్చితంగా నువ్వు దేవుని ఉగ్రత వలన వచ్చే ఆ యొక్క జీతాన్ని ఖచ్చితంగా పొందుకుంటావు. ఆ జీతం నిన్ను నాశనంలోనికి నడిపిస్తుంది. జాగ్రత్త. చూద్దాం ఒకసారి. వీరు దేవుని ఆత్మ ఎందుకు నరులతో వాదించదనంటే, మనిషి అనేవాడు దేవుని ఆత్మతో పోరాడతాడు. దేవుని ఆత్మ చెబుతుంది, నాయన ఇలా కాదు, ఇది వద్దు, ఈ స్థితి కాదు, నువ్వు నడవలసిన మార్గం ఇది కాదు, నీకు ప్రత్యేకమైన మార్గాన్ని దేవుడు నిర్ణయించి ఉన్నాడని ఈ ట్రాక్లో వెళ్ళిన ఆయన అంటే నో. వాక్యానుసారంగా బ్రతికితే ఈ లోకంలో అసలు గుర్తింపు ఉండదు. వాక్యానుసారమైన ప్రవర్తన ఎవరికి కావాలి? నాకు అవసరం లేదు. వాక్యానుసారమైన ప్రవర్తన కేవలం చర్చిలో ఉండే చాలు, బయట కాదు. ఒకవేళ బయట బ్రతికితే మనల్ని ఎవడు పట్టించుకుంటాడు? సమాజంలో మనం బ్రతకలేం. సో బతకలేం కాబట్టి వాక్యానుసారమైన ప్రవర్తన అది కేవలము చర్చిలో ఉండాలి, బయట మాత్రము లోకానుసారమైన ప్రవర్తనే ఉండాలి. అందుకే చర్చిలో మాత్రం వినయ విధేయంగా మాట్లాడతారు, బయటకు వెళ్ళిన తర్వాత వెటకారపు జీవితాలు. ఈ వెటకార జీవితాలు కనుక మనం మార్చుకోకపోతే ఉగ్రత మన మీద కూడా సిద్ధంగా ఉన్నది. జాగ్రత్త. అందుకే ఒకరు జోకేసినప్పుడు నవ్వాలన్నా, ఒకరి మీద మనం జోకేయాలన్నా ఆలోచించాలి.
ఒకరు మనం అపహాస్యం చేయాలంటే మనం ఆలోచించాలి, అయ్యో ఇది నా నాశనమే కదా, ఇది నా జీవితానికి మంచిది కాదు కదా. ఇటువంటి ఆలోచన కలిగి మనం క్రైస్తవ జీవితాన్ని మనం లీడ్ చేయాలి. అప్పుడే మన బ్రతుకులు దేవునిలో పరిమళిస్తూ ఉంటాయి, సువాసన కలిగి అంటున్నాడు. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో మనుషులు చేస్తున్న కార్యములు చూస్తే ఆత్మతో మనుషులు చేస్తున్న కార్యాలు చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. అపోస్తుల కార్యముల్లోని 7వ అధ్యాయము 51వ వచనం చూస్తే, ముష్కరులారా అంటే మూర్ఖులారా, ఎంతకాలము దేవుని మాటను పక్కన పెట్టేసి మీకు నచ్చినట్లుగా బ్రతుకుతారు. అసలు దేవుడు అంటే మీకు వాల్యూ ఉన్నదా? దేవునికి మీరు ఏమాత్రమైనా విలువిస్తున్నారా? ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను మీరు ఎదిరించుచున్నారు. మీ పితరులు పరిశుద్ధాత్మను ఎదిరించారు, మీరు కూడా ఎదిరిస్తున్నారు. అందుకే ఆ పితరులతో దేవుడు మాట్లాడిన మాట, ఎల్లప్పుడూ నరులతో నా ఆత్మ వాదించదు. ఎందుకే మీతో కూడా నేను చెబుతున్నాను, నా ఆత్మ ఎల్లప్పుడూ కూడా వాదించదు. మీ పితరులు ఎలాంటి తప్పులు చేశారో మీరు కూడా అటువంటి తప్పులు చేసి ముష్కరుల వలె ఉన్మాదము కలిగి మూర్ఖుల వలె బ్రతుకుతున్నారు. మీ బ్రతుకుల్లో మార్చుకోనండి. బైబిల్ ఏదైతే పాపం అన్నదో ఆ పాపాన్ని ఇమ్మీడియట్లీగా వెనువెంటనే వదిలిపెట్టేయండి. ఎల్లప్పుడూ దేవుడు దీర్ఘశాంతం అనకండి. దేవుడు దీర్ఘశాంతుడు మాత్రమే కాదు, ఒకే సమయంలో తన ఉగ్రతను కూడా చూపించటకు దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. ఇంకో మాట చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూస్తే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఒకప్పుడు మీ పూర్వీకులు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే దేవుడు పలికిన మాట ఏంటి చెప్పనా? ఎల్లప్పుడూ నా ఆత్మ నరులతో వాదించదు. ఆయన రిక్వెస్ట్ చేయడిగా. ఆయన నువ్వనుకున్నంత దీర్ఘశాంతుడేం కాదు. ఆయనకి కోపం వస్తుంది. ఏ రోజు కోపం వస్తుంది చెప్పనా? ప్రతిరోజు కోపం వస్తుంది దేవునికి. మరొక మాట చూద్దాం ఒకసారి. తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూస్తే, ఆత్మను ఆర్పకుడి. ఎందుకంటే మీ పితరులు ఆత్మను ఆర్పేశారు, మీ పితరులు ఆత్మను ఎదిరించారు, మీ పితరులు ఆత్మను దుఃఖపరిచారు. ఎందుకంటే ఆత్మ ద్వారానే చెబుతున్న మాట, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ కూడా వాదించదు. మీరు అనుకుంటారేమో ఎల్లప్పుడూ దీర్ఘశాంతం అంటే ఎల్లప్పుడూ దేవుడు దీర్ఘశాంతముగా ఉండడు, ఆయన ఉగ్రతను చూపిస్తాడు. ఫైనల్గా ఒక మాట చూద్దాము. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము, కీర్తనల గ్రంథంలోని 7వ అధ్యాయము 11వ వచనం చూద్దాం ఒకసారి. 10వ వచనం కూడా చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూస్తే, దుష్టుల చెడుతనము మాన్పము. ఇది దీర్ఘశాంతము. దేవుని యొక్క క్యారెక్టర్స్లో దుష్టుల యొక్క చెడుతనం ఏదైతే ఉన్నదో ఆ ప్రైమరీగా వారిలో ఉన్న చెడుతనం తీసేయన అంటే ఆయన ప్రయత్నం చేస్తాడు మనలో ఉన్న చెడుతనం ఏదైతే ఉందో దాన్ని తీసివేయడానికి. తర్వాత నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడుమును మోయువాడై ఉన్నాడని చెబుతూ, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. దేవుడు చెప్పండి, ప్రతిదినము కోపపడతాడు ఆయన. మనం ఏమన్నాము? ఆయన ప్రతిదినము దీర్ఘశాంతుడు. ఆయన ప్రతిదినము దీర్ఘశాంతుడు అనేది ఎంత వాస్తవమో, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తించే వారికి ఆయన ప్రతిదినము కోపపడుతూ ఉంటాడు. మనం అనుకుంటాం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళి ఏదో సంపాదించాలనుకుంటావు. చూసావా, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి ఏదైతే సంపాదిస్తున్నావో అది నీకు తెలియకుండా కానీ అది ఖర్చు అయిపోతుంది. కొన్ని సందర్భాలు నేను చెప్పిన మాట ఇది. నువ్వు దేవుని సన్నిధిని కానీ దేవుని కార్యాలను కానీ దేవుని సన్నిధిలో నుంచి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ నువ్వు సంపాదించిన సంపద ఎదుగుతున్నదో, నీ సంపద ఎదుగుతున్నదో నీకు ఇష్టము లేని చోట నువ్వు కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎవడైనా హాస్పిటల్లో 1,00,000 రూపాయలు బిల్లు కట్టాలనుకుంటాడా?
అనుకుంటాడా? అనుకోడు. కానీ కట్టేలా దేవుడు నిన్ను పంపిస్తాడు అక్కడికి. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు దేవుని యొక్క దీర్ఘశాంతను తృణీకరించి ఆయన సన్నిధి నుంచి వెళ్ళిపోయావు కాబట్టి. పొరపాటున ఎవడైనా గుద్దాలనుకుంటాడా? యాక్సిడెంట్ చేయాలనుకుంటాడా? కాదు. గుద్దడం వల్ల ఏమవుతుంది చెప్పండి? నువ్వు డబ్బులు కట్టి బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. నీకు ఇష్టం ఉండదు అక్కడ డబ్బులు కట్టడము, కానీ కట్టాల్సిన పరిస్థితులు అక్కడ ఏర్పడతాయి. ఎందుకే దేవుని సన్నిధిని కానీ, దేవుని యొక్క ప్రత్యక్షతను కానీ, దేవుని సమయాన్ని కానీ నువ్వు ఎక్కడో వినియోగించి నువ్వు సంపాదించుకోవాలనుకుంటే కనుక ఆ డబ్బు అటు నుంచి అట్టే వెళ్ళిపోతుంది, కానీ నీ జేబుల్లో అది ఉండదు. జాగ్రత్త. ఇది బైబిల్ నేర్పిస్తున్న అర్థశాస్త్రం. ఇదే బైబిల్ మనకు బోధిస్తున్న అర్థశాస్త్రం. ఇదే దాన్ని మనం గమనించుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. 12వ వచనం అంటున్నాడు, ఒకడును మళ్ళని ఎడల. ఆయన దీర్ఘశాంతం వల్ల చెబుతున్న మాటలు వెతువనువో ఆ మాటలు విని నువ్వు మారు మనసు పొంది నువ్వు మళ్ళకపోతే గనక ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును నూరేస్తాడు. చికెన్ షాప్కి వెళ్ళారా? పోనీ మటన్ షాప్కి వెళ్ళారా? నూరుతా ఉంటారు. ఎందుకంటే పదును కావాలి దానికి. ఒక పీస్ కొడతాడు, మరలా నూరుతాడు, పీస్ కొడతాడు, మరలా నూరుతాడు. ఎందుకు నూరుతాడు చెప్పండి? పదును కావాలి. దేవుడు కూడా తన ఖడ్గాన్ని నూరుతున్నాడు. వాక్యము 2 అంచెల ఖడ్గము కదా. అలాగే దేవుని దగ్గర కూడా ఆయన మాటను నమ్మని వారికి, ఆయన మాట ప్రకారంగా, ఆయన వాక్యానుసారంగా జీవించిన వారి దగ్గర ఆయన దగ్గర కూడా ఇంకో ఖడ్గం ఉంది. అది కూడా 2 అంచెలే. చీరేస్తుంది. నువ్వు ఎటుపోయినా చీరేస్తుంది అదే. ఒకడును మళ్ళని ఎడల తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కిపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు, ఈ భక్తిహీనుని కొరకు, మారు మనసు పొందని వారి కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. ఒకరోజు సొదొమ గుమరల మీద వదిలిపెట్టిందని చెప్పండి, అగ్నికందకాలను వదిలిపెట్టాడు. అగ్నికందకాలను వదిలిపెట్టాడు ఆయన తన అంబులలో నుంచి. ఈరోజు ప్రతి దేశము కూడా ఆయుధ సంపత్తిని కలిగి ఉన్న దేశం, అన్ని ఆయుధాలు కలిగి ఉన్నాయి ఈరోజు ప్రతి దేశము కూడా. ఒక్క బాంబు వేస్తే ఒక దేశం అవుట్ అయిపోతుంది, కానీ దేవుడు బాంబు వేస్తే, దేవుడు ఒక్క ఆజ్ఞ రిలీజ్ చేస్తే ఈ భూగోళమే మటాష్ అయిపోతుంది, మాడిపోతుంది, మసి అయిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క నిర్ణయాలకి, దేవుని యొక్క దీర్ఘశాంతానికి మనము ఎదురెళ్ళొద్దు. ఆయన సహనంగా ఉన్నాడు కదా, ఆయన ఓర్పుగా ఉన్నాడు కదా. రేపు మారదాములే, ఎల్లుండి మారదాములే, మరలా ఈ ఆదివారం వచ్చి ఈ ఆదివారం మారిపోయి, మరలా వచ్చే ఆదివారం వచ్చి వచ్చే ఆదివారం కూడా మారిపోతే ఇలాంటి మార్పు దేవునికి మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో తప్పటడుగులు వేయాల్సిన పరిస్థితులు వస్తే తప్పటడుగులు వేస్తున్నాం, కానీ ఆ తప్పటడుగు అనే దాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవద్దు. ఈ వారం వెళ్ళాం కదా, పాపాలు ఒప్పుకున్నాం, మరలా వారం వచ్చి మరలా పాపాలు ఒప్పుకునేది ఇదేం పుష్కర స్థానాలు కాదు ఇది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనల్ని ఎంత పరిశుద్ధులుగా ఉంచాలనుకున్నాడో అంత పరిశుద్ధులుగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. బ్రతకని పరిస్థితుల్లో కనుక తీసేస్తాడు మనల్ని. జాగ్రత్త. చూస్తాడు, లాస్ట్ మినిట్ వరకు చూస్తాడు, మారతాడని దీర్ఘశాంతము కలిగి చూస్తాడు, సహనము కలిగి చూస్తాడు, ఓర్పు కలిగి చూస్తాడు. ఆయన ఓర్పును, ఆయన దీర్ఘశాంతమును, ఆయన సహనమును నువ్వు చేతకానితనం అనుకుంటే నిధిసేస్తాడు. ఎందుకంటే ఆయనకు సమస్తము చేతనవుతుంది. ఆయనకు చేతనవనదంటూ ఏది ఉండదు. ఒక మనిషిని రక్షించాలన్నా, ఒక మనిషిని తీసివేయాలన్నా ఆయన స్థితిలో, ఆయనకు సన్నిధిలో, ఆయనకు కార్యాల్లో ఉన్నదే. ఆయనకు సమస్తము చేయుటకు ఆయన సామర్థ్యము కలిగిన వాడు. కానీ మారే అవకాశం ఇస్తున్నాడు. మారు నాయన అని ఆయనే అడుగుతున్నాడు. మనం మారాలని తన కుమారుని లోకానికి ఇచ్చాడు, తన కుమారుని బలి చేశాడు. ఈరోజు పండగల పేరిట పండగలు చేసుకుని, యేసుక్రీస్తు పేరిట పండగలని పబ్బాలని ఇష్టానుసారంగా లగ్జరీగా బ్రతుకుతున్నామే. ఆ యొక్క సిలువ కార్యం మనకు అర్థమవుతుందా? ఆ విమోచన కార్యం మనకు అర్థమవుతుందా? ఎందుకు ప్రభు ప్రాణాలు పెట్టాడు మనకు అర్థమవుతుందా? అర్థం కావాలి కదా. అర్థం అవ్వకపోతే ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ జీవితము? ఈరోజు రాత్రి పడుకున్న మనము ఉదయాన్నే లేవలేకపోతే ఏంటి పరిస్థితి? ఈ జీవితం ఈరోజే ముగిసిపోతే ఏంటి పరిస్థితి? మన యాత్ర పరలోకపు యాత్ర అవుతుందా, నరక యాత్ర అవుతుందా? అందుకే ప్రియులారా, మన యాత్ర పరలోకపు యాత్ర కావాలంటే దేవుడికి ఏది నచ్చదో దాన్ని పక్కన పెట్టేసేయం.
దేవునికి ఏది నచ్చుతుందో అది కష్టమైనా సరే దాన్ని ఇష్టంగా మలుచుకుని దేవుని ఇష్టాన్ని నెరవేర్చడంలో నీ జీవితాన్ని దారవై భక్తులు వాళ్ళే దేవుని ఇష్టాన్ని నెరవేర్చుట కొరకు తమ జీవితాలను దారబోసారు. అందుకే వారు మహాత్ములుగా, వారిని మనం భక్తులుగా చదువుకుంటున్నాం మనం ఈరోజు బైబిల్లో. ఒక పౌలు భక్తుడు ఎందుకైతే చెప్పండి, లోకాన్ని తృణీకరించాడు, దేవుణ్ణి అట్టుపట్టుకున్నాడు. ఒక పేతురు, యాకోబు అందరూ ఎందుకు హతసాక్షులుగా మారిపోయారు చెప్పండి, లోకమునకు వారు వ్యతిరేకంగా జీవించారు, దేవునికి మాత్రము అనుకూలంగా జీవించారు. అది భక్తి అంటే, బ్రతకడం అంటే అది. లోకంలో ఉన్న భవిష్యత్తును వదులుకున్నారు, దేవునిలో ఉన్న భవిష్యత్తును చూశారు. దేవునిలో భవిష్యత్తు చాలా బాగుంది, పరలోక రాజ్యం మహిమ ప్రవేశము, దాని కొరకు ఎదురు చూశారు, వెళ్ళిపోయారు చక్కగా. అక్కడ నెమ్మది పొందుతున్నారు దేవుని దగ్గర. దేవుడు వారిని ఉంచిన స్థలంలో వారు విశ్రాంతి పొందుతున్నారు దేవుని దగ్గర. అది కదా మనకు కావాల్సిందే. ప్రియమైన దేవుని వాళ్ళని గమనించండి. చివరిగా ఒక్కడి గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. వాడే బబులోను రాజైన బెల్షాసరు. అతడు చేసిన దుష్కార్యము విషయంలో దేవుడు ఎంతో వెయిట్ చేసి ఏం చేశాడో చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి 5 వచనం చదువుకుని మనం ముగించుకుందాం పిల్లారా. వివరించడం కాదు కానీ 5 వచనం చదివి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము మొదటి 5 వచనంలో, రాజగు బెల్షాసరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్ష రసము త్రాగుచుండెను. అంటే డ్రింక్ పార్టీ ఏర్పాటు చేశాడు తన దగ్గర ఉన్న 1000 మందితో, అధిపతులతో. ఒక మంచి కాక్టైల్ పార్టీ, ఒక ఏమంటారు దాన్ని, త్రాగే పార్టీ ఏర్పాటు చేశాడు. అవునా? పార్టీ ఏర్పాటు చేసి అందరికీ మందు పోపిస్తూ ఉంటే ఒక బుద్ధి పుట్టింది. ఎప్పుడు తాగే గ్లాసుల్లో ఏం తాగుతాము, స్పెషల్ గ్లాసుల్లో పోస్తా అన్నాడు 1000 మందికి. స్పెషల్ గ్లాసులా ఎక్కడుంటాయి అవి, స్పెషల్ పాత్రల ఎక్కడుంటాయి? అవును, బంగారపు వెండి పాత్రలో పోస్తున్నాడు. అసలు బంగారపు వెండి పాత్రలు ఎక్కడున్నాయి? మనం రెగ్యులర్గా తాగేది ఈ ఇత్తడి పాత్రలో, స్టీల్ పాత్రలో, మట్టి పాత్రలో కదా. ఈ పాత్రలు కాకుండా, గాజు పాత్రలు కాకుండా నీకు బంగారు పాత్రలు ఎక్కడంటే, ఈ బంగారపు పాత్రలు ఎక్కడంటే దేవుని ఆలయంలో ఉన్నాయి. తీసుకురండి ఒకసారి. తన పనివారికి ఆజ్ఞ ఇచ్చాడు బెల్షాసరు. తన పనివాళ్ళు వెళ్ళిపోయి దేవుని మందిరములో ఉన్న బంగారపు వెండి పాత్ర తీసుకొస్తే ఆ వెండి బంగారపు పాత్రలో వీరు మద్యము పోసుకొని త్రాగుచూ ఉంటే, అదే సమయంలో వారి యొక్క దేవతలు ఎవరైతే ఉన్నారో వారికి పూజ చేస్తూ ఉంటే దేవుడు అక్కడ ఆగాడు. నువ్వు తాగి తప్పు చేస్తున్నావు చూశాను. అది చాలదన్నట్లు దేవుని మందిరంలో నుంచి పాత్రలు, ఉపకరణలు తెచ్చి వాటిని కూడా నువ్వు అపవిత్రం చేసి ఆ పాత్రలో తాగి ఇంకా పెద్దది చేసావు. అక్కడ తాగిపోయావా? ఆగిపోలే. మరలా దేవత కాని, దేవుళ్ళు కాని వారిని అక్కడ నువ్వు ప్రతిష్ఠించి నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. అసలు నువ్వు ఉండటం మంచిది కాదన్నాడు. అదే అన్నాడా? చూద్దాం ఒకసారి 2వ వచనం చూస్తే, బెల్షాసరు ద్రాక్షరసము త్రాగుచూ ఉండగా, ఆల్రెడీ కొంత తాగాడు, తర్వాత డిస్కషన్ పెట్టాడు, ఈ పాత్రలు తీసుకున్నాడు. తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి తాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇస్తే వాళ్ళు కాస్త తెచ్చేస్తే ఆలయములో నుండి, అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా, రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగిరి. ఏం బుద్ధిరా నీది? త్రాగడానికి ఏ గ్లాస్ అయితే ఏముంది, దేవుని ఉపకరణాలు నీకెందుకు, దేవుని మందిరంలో ఉన్న పాత్రలు నీకెందుకు అని చెబితే, వారు బంగారు, వెండి, ఇత్తడు, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచూ ఉండగా, వీళ్ళు తాగడము తప్పు, దేవుని ఆలయంలో నుంచి తీసుకొచ్చిన ఆ పాత్రలో త్రాగడం 2వ తప్పు, 3వ తప్పు విగ్రహారాధన చేస్తూ తాగుతూ ఉన్నారు. అంటే ఈ విగ్రహారాధన చేస్తూ తాగడం అంటే ఈ దేవుని ముందు పెట్టుకుని నిజ దేవుడిని తాగుడు ఏం చేస్తాడు చెప్పండి? దూషిస్తాడు. తాగినోడి నోట్లోంచి మంచి మాటలు వస్తాయా? దూషణ మాటలే, తృణీకరించే మాటలే. నీ దేవుణ్ణి నువ్వు ముందు పెట్టుకుని
అసలైన దేవుడు నువ్వు తృణీకరిస్తూ నువ్వు మాట్లాడే మాటలని చెవులకి నచ్చలేదు. అందుకే వెంటనే ఆ గడియలోనే 5వ వచనంలో ఆ గడియలోనే అక్కడ దీర్ఘశాంతం పనికిరాలే, దేవుని సహనం అనే ఆయుధాన్ని అక్కడ ఉపయోగించలే, ఓర్పు అనే ఆయుధాన్ని అక్కడ ఉపయోగించుకోలే దేవుడు. ఆ గడియల్లోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వాయిచున్నట్టుండెను. ఆ రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖం మాడిపోయింది. ఎందుకంటే అర్థమైపోయింది రాజుకే. అది నెగిటివ్ వ్రాతని బబులోనులో ఉన్న జ్ఞానులకు తెలియలేకపోయింది, తర్వాత జ్యోతిషులకు తెలియలేకపోయింది, కానీ రాజుకు ముందే అర్థమైపోయింది ఇదేదో మంచిది కాదు. అపశకునం అనుకున్నారు తన భాషలో. ఎవరు చెప్తారని అంటే బబులోనులో విద్యావంతులు చెప్పలేకపోయారు, జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వారు చెప్పలేకపోయారు, పండితులు చెప్పలేకపోయారు. ఇక వచ్చింది రాణిగారయ్యా, నీ తండ్రి రాజ్యములో ఒక జ్ఞాని ఉన్నాడు, ఆయన దానియేలు పిలుచుకో చెప్పేస్తటం. కలలను భావం చెప్పుటకు సామర్థ్యం కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు దానియేలు పిలవనగానే దానియేలు పిలిచాడు. ఇదిగో ఈ దూత రాసిన మాట మెనే టెకేల్ ఒఫార్సిన్, దేవుడు నిన్నును నీ ప్రభుత్వమును లెక్క చూడగా చాలా తక్కువగా కనబడింది, తీసేస్తున్నాడు. అందుకే ఆ రాత్రే 30వ వచనం చూస్తే ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షాసరు హతుడాయను, చంపేశారు, చచ్చిపోయాడు. ఎందుకు మనం ఈ మాటలు వినాలి? ఎందుకు ఈ సందర్భాలు మనం ఆలోచించాలంటే దీర్ఘశాంతం అంటే దేవుని దీర్ఘశాంతం అన్ని వేళలా పనికిరాదు. ఆయన దాన్ని అన్ని వేళలా ఆయన వినియోగించడు. ఆయన ప్రతిదినము కోపపడేవాడు. ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్ మరణం అన్నదే సామెతల గ్రంథం 29 మొదటి మాట. ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే మరి తిరుగు లేకుండా చచ్చిపోతావు. ఈ బెల్షాసర్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ప్రియమైన దేవుని వారలారా, మన జీవితంలో మనం భక్తిలో ఎదుగుతున్నామంటే ఆ భక్తికి తగినట్లుగా బ్రతకాలి. ఇంకా మనం మారలేదా, మార్చుకోవాలి ఈరోజే. ఇంకా మనం రక్షణ పొందలేదా, ఈరోజే అనుకూల సమయము, నేడు అనే ఈ దినమే అనుకూల సమయము. దేవుడు మారు మనసు పొందండి మనకు చెబుతాడు, మనల్ని నడిపిస్తాడు, అంతేగాని బలవంతం చేయడు. నువ్వు మారావా నీకు మంచిది, మారకపోతే నీకు మంచిది కాదు. అలా కాదు. రేపు అనే దినం ఉన్నదో లేదో ఎవడో తెలుసు. అందుకే నేడు అనే ఈ సమయం ఉండగానే రక్షింపబడడం, ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఈ దినం మిస్ చేస్తే ఇంకో దినం నీకు రాదు. నువ్వు ఎన్ని దినాలు మిస్ చేస్తున్నావో అలా మిస్ చేయడం వల్ల దేవునికి దీర్ఘశాంతం నువ్వు పరీక్షిస్తున్నావు. కానీ ఒకానొక రోజు నువ్వు యూజ్ చేసుకోవాలనుకుంటావు, ఆ యూజ్ చేసుకునే ముందు రోజు నువ్వు చచ్చిపోతావు. అందుకే నేడు అనే ఈ దినం ఉండగానే మార్పు చెందు, మారు మనసు పొందు. క్రైస్తవుడే బ్రతుకుతూ ఉండగా ఇంకా నీలో ఏమైనా వ్యసనాలు ఉంటే వాటిని విడిచిపెట్టు. క్రైస్తవుడు కాకపోతే రక్షణ పొంది దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకడానికి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా లోకానికి వేరై దేవునికి దగ్గరై దేవుని యొక్క ఆజ్ఞయందు ఇష్టము కలిగి దేవునితో సహవాసము కలిగి మన జీవితాన్ని మనం ముగిస్తే చేరేది పరలోకమే కదా, అదే నిత్య జీవము కదా, అదే శాశ్వత స్థలము కదా. అక్కడికి వెళ్ళిపోదాం. ఇది శాశ్వతం కాదు. ఈ మాటలు ప్రతి దినము ప్రతి క్షణము కూడా హృదయంలో ఉంచుకుని ఇలాంటి జీవితాన్ని బ్రతుకుతాం. బ్రతికితే ఇలా బ్రతకాలండి అని తీర్మానం చేసుకుని బ్రతుకుతూ ఈ లోకాన్ని వదిలిపోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన